మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ప్రస్తుతం ఉన్న హాట్ స్టాక్స్లో సర్వేశ్వర్ ఫుడ్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం రావడం జరిగింది. దాని వెనుక రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారెంట్స్ని షేర్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వారెంట్స్ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో మేము ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర బై చేస్తాము అని చెప్పి తీసుకునేదాన్నే వారెంట్స్ అంటారు. అయితే వారెంట్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే దాంట్లో 25% అనేది ముందుగానే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అయితే ఓవరాల్గా ఏంటంటే వీడు ₹60.90 దగ్గర బై చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. దానికోసం 25% పే చేశారు. మిగతా 75% ఓవరాల్గా పే చేయడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే ఈ యొక్క వారెంట్స్ని ఈక్విటీ లాగా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారో అప్పుడు ఇమీడియట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది రావడం జరిగింది. ఒక్క డేనే మనం చూసుకున్నట్టయితే 5% అనేది అప్పర్ సర్క్యూట్ అనేది తీసుకుంది. మరొక స్మాల్ క్యాప్ కంపెనీ జెన్సాల్ ఇంజనీరింగ్ మనం చూసుకున్నట్టయితే ఇది లైఫ్ టైం హైలో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క Q1 రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్గా ఇవ్వటం అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది 47% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ఎబిటిడా వచ్చేసరికి 179% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ఆబ్వియస్గా ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది కాబట్టి ఒక పర్టికులర్ స్టాక్లో ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. ఇక IPO స్పేస్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే SBFC ఫైనాన్స్ గురించి. ఈ యొక్క పర్టికులర్ IPO గురించి మనం కవరేజ్ ఇచ్చాం అండ్ బై అనే ట్యాగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈరోజు లిస్టింగ్ గెయిన్స్ అనేది 44% అనేది కనిపించింది అనమాట. దాని తర్వాత ఓపెన్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయింది. అయితే మార్కెట్ వర్గాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ₹105 దాకా కూడా వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒకవేళ మీరు సేఫ్ ట్రేడర్స్ అయితే దీంట్లో బుక్ చేసుకోండి. ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ అయితే మాత్రమే దీంట్లో హోల్డ్ చేయమని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ టార్గెట్ కోసం మీరేంటంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే పార్షియల్గా అయితే బుక్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ యొక్క కండిషన్ అనేది పాజిటివ్గా లేదు కాబట్టి. ఎయిర్ ప్యాసింజర్స్ వెహికల్స్లో రారాజుగా ఉన్న ఇండిగో ఈరోజు దగ్గర 4.8% దాకా మార్కెట్లో నెగిటివ్గా కిందకు వెళ్ళటం అనేది కనిపించింది. దీని వెనుక రీజన్ ఏంటంటే గంగ్వాల్ ఫ్యామిలీ వీళ్ళకి 30% దాకా స్టేక్ ఉంది. 4% స్టేక్ అనేది డిస్కౌంట్లో సెల్ చేయడానికి పూనుకున్నారనమాట. సో డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి 5.8%. సో యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా ఉన్న ప్రైస్ 2549, బట్ వీళ్ళు సెల్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 2400. చాలామంది ఏం చేశారంటే నార్మల్ మార్కెట్లో సెల్ చేసుకొని ఈ బ్లాక్ డీల్ ద్వారా అప్లై చేసుకొని ఇక్కడ నుంచి కూడా తక్కువ ప్రైస్కి అంటే డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ బై చేయడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడే కాదు ప్రీవియస్గా కూడా ఈ యొక్క సెల్ అనేది చేశారు. ప్రస్తుతం వీళ్ళు సెల్ చేసిన వర్త్ ఆఫ్ షేర్స్ వచ్చేసరికి 3,370 కోట్లు. ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 2022లో కూడా ఒకసారేమో 2,000 కోట్లు, దాని తర్వాత ఇంకొకసారి 2,900 కోట్ల వర్త్ ఆఫ్ షేర్స్ అనేది సెల్ చేయడం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే గంగ్వాల్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్టేక్ అనేది ఈ యొక్క ఇండిగోలో తగ్గుకుంటూ వస్తుందని చెప్పేసి క్లియర్గా డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే వెరీ గుడ్ కంపెనీ లాంగ్ రన్ కోసం. పర్టికులర్గా IPO స్పేస్ అనేది మనం చూసుకున్నట్లయితే షూరా డిజైన్స్ లిమిటెడ్ అనేది IPOకి రావడం జరిగింది. 17వ తారీఖు ఓపెన్ అవుతుంది, అంటే రేపు 21వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయాలంటే ₹1,44,000 కావాలి. ఎందుకంటే లాట్ సైజు 3,000, వాళ్ళు ఇష్యూ చేస్తున్న ప్రైస్ ₹48. సో ఎనీహౌ ఇష్యూ సైజు వచ్చేసరికి ₹2 కోట్ల. దానికి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ప్రీవియస్గా మనం సెబీ కొత్త రూల్ అని చెప్పేసి షార్ట్ అనేది అప్లోడ్ చేసుకున్నాం. దాంట్లో చూడండి మనకి ఏదైతే ఇష్యూ క్లోజ్ అవుతుందో క్లోజ్ అయిన తర్వాత 3 days మనకి ఏంటంటే అలాట్మెంట్ అనేది నిర్ణయిస్తారు. సో ప్రస్తుతం ఏంటంటే ఆ యొక్క కొత్త రూల్ అనేది ఇంప్లిమెంట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. 21వ తారీఖు క్లోజ్ అవుతుంది మనకి, 24వ తారీఖు ఏంటంటే అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ అలాట్ అవ్వకపోతే రిఫండ్ అనేది 25th అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో డీమ్యాట్ అకౌంట్కి మనకి 28న క్రెడిట్ అవుతుంది. లిస్టింగ్ డేట్ వచ్చేసరికి 29th అక్టోబర్. సో ఇవి ప్రస్తుతం ఉన్న మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.